అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 18వ తారీఖు మే నెల 2025 నుంచి 24వ తారీఖు మే నెల 2025 వరకు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అత్యంత గొప్ప విషయం అంటే 18వ తారీఖు నాడు రాహు వచ్చేసి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఈ రాశుల్లో 18 నెలలు ప్రయాణం చేస్తారు. ఇది కూడా 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇవాళ చాలా గొప్పగా తెలుసుకుందాం. ఈ వార ఫలాలు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు ఉంటుంది. మరి ఈ వారంలో చాలా గొప్ప విషయం ఏంటంటే వారాంతంలో చివరిలో బుధుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు అనమాట. ఈ పరిస్థితిని బట్టి మేషరాశిలో ఈ వారం అంతా బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం రాశిలో, రాహు కుంభరాశిలో, శని శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోం. అలాగే ప్రతి రాశికి కూడా రాహు కేతు గ్రహం యొక్క మార్పు ఏమిటో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన సమాచారం ఏమిటంటే పాకిస్తాన్కి ఇండియాకి ఎందుకు యుద్ధం వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి జాతకం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి. గతంలో చంద్రుడు ఎప్పుడైతే రేవతి నక్షత్రం మీదకి వచ్చాడో అప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు కూడా ఉండిపోవటం ఆ రాశిలో అది ఏలిన మన కాలసర్ప దోషము అంటారు. కాలసర్ప దోషం అనేది చాలా డేంజర్ అన్నమాట. కాలసర్ప దోషం వల్ల ఈ యొక్క యుద్ధం అనేది ఒకటి కారణం వస్తుంది. రెండవది కుజుడు అంటే మేషరాశి అధిపతి కుజుడు ఎప్పుడైతే ఏళ్ళనాటి శనికి ప్రభావానికి గురవుతాడో, కుజుడు అంటే సైనికుడు అంటే యుద్ధం అన్నమాట, సైన్యంతో యుద్ధం అన్నమాట. సో యుద్ధరంగం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మేషరాశికి శని ప్రభావం ఉండడం వల్ల కూడా ఈ యుద్ధానికి కారణం అన్నమాట. అలాగే ఎప్పుడైతే రేవతి నక్షత్రం నుంచి చంద్రుడు ప్రయాణం చేస్తూ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోవడం భయానకమైన వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని, అనేక రకాల ఇబ్బందుల్ని దేశంలో కల్పించింది. ఎప్పుడైతే చంద్రుడు కన్యారాశి దాటేసి అంటే ఏళ్ళనాటి కాలసర్ప దోషాన్ని దాటేసి తులారాశిలోకి రావటం వల్ల వాళ్ళే ఫోన్ చేసేసి మేము యుద్ధం విరమిస్తున్నాం, మాకు అక్కర్లేదు అని చెప్పడం అనేది కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క మూమెంట్ అన్నమాట, కన్యా నుంచి తులాకి రావటం. సో ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు, ఇంకా కొంత టైం పడుతుంది. ఈ ఉద్రిక్తతలు ఉంటాయి. ఎప్పుడంటే ఈ కాలసర్ప దోషంలోకి మొత్తం అట్లీస్ట్ కుజుడు బయటికి రావాలి, కుజగ్రహం కానీ బయటకు ఒక కనీసం 2 months అన్న పడుతుంది. అలా ఏదైతే రాహు కేతుని దాటుకొని కిందికి గ్రహాలు వస్తాయో అప్పుడు కానీ ఈ యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా పోదన్నమాట. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలని తెలియజేస్తూ, రాహు కేతు తర్వాత ఒకే ఒక గ్రహం చంద్రుడు బయట ఉన్నా కూడా కాలసర్పదోషం ఉంది అనే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే చంద్రుడు కానీ ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాడో రాహు కేతు నుంచి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాలసర్ప దోషం అనేది తొలగిపోతుంది అన్నమాట. ఓకేనా? కన్యారాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు మే నుంచి 24 మే వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళందరికీ కూడా బుధుడు అష్టమంలో ఉండడం, రాహు ఇప్పుడు 6వ ఇంట్లోకి రావటం, కేతు 12వ ఇంట్లోకి వెళ్ళటం అత్యంత గొప్ప విషయం అని చెప్పాలి. రాహు కేతు విషయానికి వస్తే కన్యారాశి వాళ్ళకి 6వ ఇంట్లో రాహు చాలా మంచిది. ఎందుకంటే పాపగ్రహాలు ఎప్పుడు పాపస్థానంలో ఉండాలి. కేతు 12వ ఇంట్లో ఉన్నాడు, చాలా అద్భుతం. కేతు అంటే ఎవరండి? ఆధ్యాత్మిక చింతన, గురువులు, భగవంతుడు, పూజ, తీర్థయాత్రలు. రాహు అంటే ఏంటంటే అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, అనేక విదేశాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి కూడా రాహు 6వ ఇంట్లో ఉండి చాలా మేలు చేస్తున్నాడు. మీ కోరికలన్నీ తీరుతాయి. రాహుకేతులు 18 నెలలు మీకు చాలా మేలు చేస్తారని కన్యారాశి వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. అష్టమ బుధుడి వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ వారంలో ఆఖరిలో శనివారం నాడు, శుక్రవారమే మీరు చూడొచ్చు బుధుడు 9వ వచ్చి మీకు మేలు చేస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి అష్టమ బుధుడి యొక్క స్థితి ఈ వారం అంతా ఏం బాలా. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయటం, నెగిటివ్ మాట్లాడాలి చెప్పు, నెగిటివ్ ఆలోచనలతో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా నమ్మకం లేకపోవటం, ఇన్ని కూడా చాలా నెగిటివ్స్ ఉంటాయి. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం అనేది ఖచ్చితంగా రోజు చదవాల్సిందే. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువులు చాలా బాగున్నాయి. ఏమి ఇక్కడంతా ఇబ్బంది లే. అసలు బంధువుల స్నేహితులు కూడా చాలా సహకారాలు బాగున్నాయి. వాళ్ళ రాకపోకలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మానసిక ధైర్యం కూడా ఈ రాశి వాళ్ళకి బాగుంది. కన్యా రాశి వాళ్ళకి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనటం కానీ అమ్మటం కానీ మంచి లాభదాయకంగా
ఉంది. గురువు యొక్క బలం చాలా బాగా వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే తల్లి ఆరోగ్యం బాగుంటుంది, తల్లి యొక్క ఆశీస్సులు కూడా బాగుంటుంది. పిల్లల చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సుఖవంతమైన ప్రయాణం చేస్తూ ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి చాలా మంచిదని చెప్పబోతున్నా. తెలివైన నిర్ణయాలు బాగా తీసుకుంటారు. మ్యాటర్ అంతా ఒకటే, ఆరోగ్య సమస్య. ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావద్దు. శత్రువుల మీద జాగ్రత్త కన్నేసి ఉంచాలి. అప్పుల ఒత్తిడి అనేది కొంచెం ఉంటుంది, జాగ్రత్తగా ఉంటే మంచిది. సప్తమ స్థానం గురువు చాలా బాగుండి భార్యాభర్తల మధ్య చాలా ఐక్యత, సంతోషం, ఆనందం. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పెళ్లి కాని వాళ్ళందరికీ శుభవార్తలు అందడం, ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడా సప్తమ స్థితిలో ఉన్న గురువు బాగా చేస్తున్నాడు. పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు బాగా రావడం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతూ, ఇవన్నీ కూడా చాలా మంచి. ముఖ్యంగా దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అదృష్టానికి అధిపతి ఈ రాశి మొత్తానికి శుక్రుడు సప్తమంలో ఉండి మంచి అదృష్టాన్ని ఇస్తున్నాడు. తండ్రి, పెద్దలు, తాతలు లేదా అత్తగారు, మామగారి నుంచి కూడా సపోర్ట్ బాగుంటుంది. మంచి ఆనందకరమైన శుభవార్తలు అందుకుంటారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ధర్మ మార్గంలోకి వెళ్తుంటారు. ఎక్కడ ఇబ్బంది లేదు. ఈ రాశి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అనుకున్న సమయానికి ప్రమోషన్లు రాకపోవడం, ఇంక్రిమెంట్ రాకపోవడం, పెద్దల ఆశీస్సులు, అంటే ఎంత బాగా కష్టపడే ఏదో తప్పులు చెప్పేవాళ్ళు ఉంటారు, మనల్ని హ్యాపీగా ఉండనివ్వరు. అలాంటివన్నీ ఈ చికాకు కలిగిస్తున్నాడు అష్టమ బుధుడు. విష్ణు సహస్రనామమే దీనికి మార్గం. బాగా చదువుకోవాలి. ఎంత బాగా చదివితే మీకు అంత మేలు. మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి, ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్ని బాగా రావడానికి విష్ణు సహస్రనామం చదవాల్సిందే. వ్యాపార పరంగా చంద్రుడు బాగానే ఫేవర్ చేస్తున్నాడు. స్టార్టింగ్ లో అద్భుతంగా ఉంది. వ్యాపారంలో ఒడిదుడుకులు పెద్దగా ఉండవు. లాభాల బాటలో ఉంటారు. కొంచెం బుధ గురువారాలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అందుకే రాహు మీకు 12వ ఇంట్లో 6వ ఇంట్లోకి రావటం, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించటం, శని యొక్క ప్లేస్ లో రావటం వల్ల శత్రువులతో కూడా మనకు ఏదో చిన్న తెట్టు ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల అనుకోకుండా తీర్థయాత్రలు, చాలా చాలా మంచి దూర ప్రయాణాలు చేసి మంచి దైవ దర్శనాలు చేసుకుని ఫిలాసఫికల్ గా, ఆధ్యాత్మికంగా ఈ గ్రహాలన్నీ కూడా మనకి శుక్రుడు బాగున్నాడు, కుజుడు పర్వాలేదు బాగానే ఉన్నాడు, గురువు బాగున్నాడు, శని పర్వాలేదు బాగానే ఉన్నాడు, రాహు బాగున్నాడు, కేతు బాగున్నాడు. ఇక సూర్యుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆదిత్య హృదయం చదువుకోవటం మంచిది. అలాగే అన్ని గ్రహాలు కూడా పెద్దగా ఇబ్బంది లేదు. కన్యారాశి వాళ్ళకి నేను చెప్పిన ఆ యొక్క విష్ణు సహస్రనామం అవి చదువుకొని బుధమంత్రం చదువుకోండి. తప్పకుండా జాతకం తెలుసుకోండి. జాతకంలో అనేక విషయాలు మీకు చెప్పడానికి ఉంటాయి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ గోపాలయ్య.